రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వసంతరావు తెలిపారు. జయదేవ్పూర్ రైతు వేదికలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ 2025-2026 ప్రభుత్వ పథకాల కింద మహిళా మరియు ఇతర సన్న చిన్నకారు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం గాను అదనంగా మనకి 12,66,000 రూపాయలు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ వ్యవసాయ యాంత్రీకరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి వ్యవసాయంలో సాగు శ్రమను తగ్గించడం, అలాగే దిగుబడి ఉత్పాదకతను పెంచడం అనే ఉద్దేశంతో మనకి వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రవేశపెట్టబడింది. కాబట్టి మనం ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనకి ముఖ్యంగా ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మన రైతులకి అవసరమైనటువంటి పనిముట్లు మనం ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పవర్ స్ప్రేయర్లు మనకి ఒక 11 దాకా అలాట్ చేయడం జరిగింది. దీనికి సబ్సిడీ వచ్చేసి 10,000 రూపాయల దాకా ఉన్నది. అలాగే మనకి మాన్యువల్ స్ప్రేయర్స్ ఒక 6 అలాట్ చేయడం జరిగింది. దీనికి ఒకదానికి 1,000 రూపాయల సబ్సిడీ. అలాగే మనకి రొటోవేటర్స్ 17 అలాట్ చేయడం జరిగింది. దీనికి ఒకదానికి వచ్చేసి మనకి 50,000 రూపాయల వాటికి సబ్సిడీ వస్తుంది. అలాగే మెయిజ్ షెల్లర్ అని చెప్పేసి మనకి మొక్కలు వలిచే యంత్రం, అది ఒకటి అలాట్ చేయడం జరిగింది. దీనికి ఒకదానికి మనకి 1,00,000 రూపాయల సబ్సిడీ. అలాగే మనకి వరిలో రైస్ ప్యాడీ స్ట్రా బేలర్ అని చెప్పేసి మనకి గడ్డి చుట్టే యంత్రం కూడా ఒకటి అలాట్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి ఒక దానికి 2 లక్షల దాకా సబ్సిడీ ఉంది. ఇలా అన్నీ చూసుకున్నట్టయితే మనకి ఒక 6 పనిముట్లు దాకా వచ్చినాయి. మొత్తం చూసుకున్నట్టయితే మనకి ఒక 30 పనిముట్లు సప్లై చేస్తాము. కాబట్టి మళ్ళీ దీంట్లో కూడా మనకి ఎస్సీ, ఎస్టీ, అలాగే చిన్న సన్నకారు మరియు మహిళా రైతులకి 50% సబ్సిడీ. అలాగే ఇంకా వీళ్ళకి కాకుండా వేరే పెద్ద రైతులకైతే 40% సబ్సిడీ మీద ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మండలంలో రైతులందరూ ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే మీకు అర్హులైనట్టయితే మీ సమీప రైతు వేదికకి వెళ్ళి వ్యవసాయ విస్తీర్ణ అధికారి దగ్గర అప్లికేషన్ ఇచ్చేసి తర్వాత